తథాగత ప్రారంభం నుండి వెండితెరపై త్వరలో విడుదలయ్యే వరకు గందరగోళ ప్రయాణం, వివాదాలు మరియు న్యాయ పోరాటాలలో చిక్కుకున్న రోలర్ కోస్టర్ రైడ్కు తక్కువ కాదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యొక్క తాజా ప్రయత్నం బలీయమైన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యం యొక్క చిక్కులను విప్పుతుందని హామీ ఇచ్చింది. కేవలం కథాకథనాన్ని మించిన కథనంలో తథాగత వైఎస్ఆర్ మరణానంతర పరిణామాలను లోతుగా పరిశోధిస్తుంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలక వ్యక్తిగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలను చిత్రీకరిస్తుంది. ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి చివరకు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించే వరకు శక్తి గతిశీలత యొక్క చిక్కులను మరియు రాజకీయ వారసత్వం యొక్క కనికరంలేని అన్వేషణను ఈ చిత్రం సూక్ష్మంగా నావిగేట్ చేస్తుంది. దాని విడుదల చుట్టూ ఉన్న ఉత్సాహం మధ్య తథాగత చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. నారా లోకేష్ వంటి ప్రముఖులు దాని కథనాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు. ప్రతిష్టను దెబ్బతీసే ఆరోపణలు మరియు రాజకీయ అజెండాలు అగ్నికి ఆజ్యం పోశాయి. వెండితెరపై సినిమా ప్రయాణాన్ని పట్టాలు తప్పించే ప్రమాదం ఉంది. అయినా బూడిదలోంచి పైకి లేచిన ఫీనిక్స్ లాగా సినిమా నిర్మాతల పట్టుదల నెగ్గింది. కనికరంలేని న్యాయ పోరాటాలు మరియు అచంచలమైన సంకల్పం ద్వారా దాని విడుదలను అడ్డుకునే అడ్డంకులు క్రమపద్ధతిలో కూల్చివేయబడ్డాయి. న్యాయవ్యవస్థ జోక్యం, చిత్ర నిర్మాతలు మరియు దర్శకుల తిరుగులేని మద్దతుతో దాని విజయవంతమైన పునరాగమనానికి మార్గం సుగమం చేసింది. ఇప్పుడు ధూళి మరియు నిరీక్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తథాగత రాజకీయ కుట్రలు మరియు మానవ ఆశయం యొక్క పదునైన చిత్రణతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఎంత వివాదాస్పదమైన సత్యం భావవ్యక్తీకరణలో అగ్రగామిగా నిలుస్తుందనే అనాదిగా వస్తున్న సామెతను పునరుద్ఘాటిస్తూ కష్టాలను ఎదుర్కొంటూ కడకు ఉన్న దృఢత్వానికి ఇది నిదర్శనం. మరిన్ని నవీకరణలను వీక్షించినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.